హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మనం ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్లో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. వారంలో ఒక 2 వీడియోస్ మన డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ని లేదా నెట్వర్క్ మార్కెటింగ్ని ఎందుకు చూజ్ చేసుకుంటారు, ఏ కారణాల వల్ల ఈ బిజినెస్ చేయాలనుకుంటారు అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్తున్న వీడియోకి ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్, దీంట్లో చాలా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇండియాలో దాదాపుగా 80% జనాలు ఈజీ మనీ కోసం పిచ్చి పిచ్చి స్కీములలో స్ట్రక్ అయిపోతున్నారు. ఓకే, సో ఒక 20% మాత్రమే ఒక పాజిటివ్ వేలో మంచి కంపెనీస్తో ముందుకెళ్తున్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఆ డైరెక్ట్ సెల్లింగ్లో మనం కరెక్ట్గా చూజ్ చేసుకునే కంపెనీని బట్టి మన గ్రోత్ అనేది ఉంటుంది. సింపుల్ వే, మీరు నెలకు ఒక 7,000, 10,000, ₹1,00,000 కడితే చాలు. ఓకే, మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు. ఆ జాయిన్ చేసిన దానికి ఒక చిన్న వాచో లేకపోతే ఒక పెన్నో ఇస్తారు, లేదా 500, ₹600 పెట్టి ఒక సోప్ ఇస్తారు. ఇలా జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, మీ కింద జాయినింగ్ అవుతూనే డబ్బులు వస్తాయి అంటే అది స్కీమ్ అన్నమాట. దాన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చిందా? మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారా, స్టాక్స్లో పెడుతున్నారా, లేకపోతే గోల్డ్లో పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారు? ఓకే, సో ఎలా వస్తుంది? ఇలా కాకుండా కేవలం జాయినింగ్స్, మీరు జాయిన్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. మీకే కాదు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరి డబ్బు కూడా కొలాప్స్ అయిపోతుంది. పాజిటివ్గా ఉండే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్ ఉంటుంది లేదా సర్వీస్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక ప్రోడక్ట్ ఉందనుకుంది, ఆ ప్రోడక్ట్ ఒక ₹100. ఆ ₹100 ప్రోడక్ట్ ఒక 1000 మంది కలిసి ₹100 ప్రోడక్ట్ పర్చేజ్ చేశారనుకోండి. సో అదొక 10 లక్షల టర్నోవర్ జరిగింది అనుకుందాం. ఆ 10 లక్షల టర్నోవర్ మీద మనందరికీ కమిషన్స్ వాళ్ళ స్థాయిని బట్టి వస్తాయి. అంటే ఒక టర్నోవర్ మీద డబ్బులు వస్తే అది పాజిటివే. రేపు జాయినింగ్స్ ఆగిపోయినాయి, మీ టీంలో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. రిక్రూట్మెంట్ ఆగిపోయినా సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇంటికి అవసరం అవుతున్న ప్రొడక్ట్స్ తీసుకుంటున్న ప్రతిసారి మీకు కమిషన్ రావాలి. ఒక్కసారి కష్టపడి సెట్ చేస్తే రేపు జాయినింగ్ రాకపోయినా సరే ఉన్న వాళ్ళు ప్రొడక్ట్ వాడుకునే దాని మీద మనకు కమిషన్ రావాలి. ఎట్టాగో టూత్పేస్ట్, సోపులు, షాంపూలు అన్నీ మనం వాడుతూనే ఉంటాం. అక్కడ కొనేదో ఇక్కడ కొంటున్నప్పుడు ఆ టర్నోవర్ మీద మనకు డబ్బు రావాలి. అంతేగాని జాయిన్ చేస్తే డబ్బులు వస్తున్నాయి, మనం ఒకసారి 7,000 కడితే చాలు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయంట అని చెప్పి ఇలా 80% స్ట్రక్ అయిపోతున్నారు. సో ఎలాంటి కంపెనీతో వెళ్తే బాగుంటుందని డిస్క్రిప్షన్లో వీడియో పెడతా. మీరు వెళ్తున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి కంపెనీని చూజ్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను, ఒకసారి చూడండి. సో చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఎందుకు చూజ్ చేసుకుంటారు అనే పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్ 1 వచ్చేసి శాలరీ సరిపోక, ఎవరికి అయితే ఎవ్రీ మంత్ వస్తున్న శాలరీ సరిపోదో పార్ట్ టైంలో ఇంకేదన్నా ఇన్కమ్ సంపాదించాలని ట్రై చేస్తారు. సో పార్ట్ టైంలో ఇన్కమ్ సంపాదించడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చాలామంది చూజ్ చేసుకుంటారు. ఈ బిజినెస్ ద్వారా నెలకి ఒక 20,000 నుంచి 2 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల దాకా కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో డబ్బు సంపాదిస్తారు. సో ఎందుకు ఈ బిజినెస్ని పార్ట్ టైంలో ఎంచుకుంటారు అంటే, రెండో రీజన్ వచ్చేసి టైం ఫ్లెక్సిబిలిటీ. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఓకే, సో మీకు షిఫ్ట్లలో డ్యూటీ ఉంటుంది. సో మీరు రేపు జిమ్కి వెళ్ళాలన్నా సరే మీకు సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు పొద్దున పూట జిమ్కి వెళ్తారు, కానీ మార్నింగ్ షిఫ్ట్ అయినప్పుడు జిమ్కి పోవడం కుదరదు. అంటే ఇలా వారం రోజులు అటు, వారం రోజులు ఇటు, ఇలా షిఫ్ట్లలో డ్యూటీ ఉంటున్నప్పుడు మీరు జిమ్కు ఎక్సర్సైజ్ పోవడానికే సరిగ్గా కుదరదు. అలాంటిది ఏదైనా పార్ట్ టైం బిజినెస్కి ఎలా కుదురుతుంది? కష్టం కదా. అందుకని మీకు వీలున్నప్పుడు చేసుకోవడానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ సెట్ అవుతుంది. కాబట్టి చాలామంది మనకు ఖాళీ దొరికినప్పుడు చేసుకోవచ్చు కదా ఈ బిజినెస్ అనే ఒక ఉద్దేశంతో చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి లో క్యాపిటల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలామంది ఎక్కువగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మన ఇంట్లోకి అవసరం అవుతున్న ప్రొడక్ట్స్ని 1,000, 2,000, 3,000 వాటిని కొని మనం వాడతాము. మనకు నచ్చితే ఒక 10 మందికి రిఫర్ చేస్తాము, వాళ్ళకి అవసరమైన కొనుక్కోమని చెప్తూ ఉంటాము. ఇలా ఎవరికి అవసరమైన వాళ్ళు కొంటున్న కొద్దీ ఆ టర్నోవర్, మన రిఫరెన్స్ ద్వారా పెరిగిన టర్నోవర్ మీద మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి
మిడిల్ క్లాస్లో చాలామందికి ఎక్కువగా డబ్బు ఉండదు. ఒకవేళ అప్పులు చేసి ఏదైనా పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినా అది వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు. అందుకని చాలామంది రిస్క్ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు కాబట్టి ఈ బిజినెస్తో వెళ్దామని చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి లో ఓవర్ హెడ్. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ఆఫీస్ అక్కర్లేదు, ఎంప్లాయీస్ అక్కర్లేదు. మీరు ఇంట్లో నుంచే ఒక ఫోన్ని మీ మొబైల్ స్టోర్ లాగా వాడుకొని, మన అమెజాన్ మొబైల్ స్టోర్ ఎలా ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, సేమ్ అట్లనే ఒక ఫోన్ని మొబైల్ స్టోర్ లాగా వాడుకొని మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఖర్చు లేదు, ఓకే, ఎట్ ద సేమ్ టైం ఆఫీస్ ఖర్చు లేదు, అలాగే మీరు ప్రొడక్ట్ తయారు చేయాల్సిన ఫ్యాక్టరీ ఖర్చు లేదు, అలాగే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఖర్చు లేదు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడో తిరుపతిలో లేకపోతే జైపూర్లో మీ ఫ్రెండ్ ఎక్కడో ఉన్నారు, అతనికి ప్రోడక్ట్ పంపించాలి. ఓకే, మీరు ఇక్కడ మొబైల్లో చేరి వాళ్ళ అడ్రస్కి మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే వెళ్ళిపోతుంది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి. సో ఆఫీస్ అక్కర్లేదు, ఎంప్లాయీస్ అక్కర్లేదు, ప్రోడక్ట్ మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేవు కాబట్టి చాలామంది ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి వస్తారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చాలామంది ఈ బిజినెస్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎవ్రీ మంత్ అవసరం అవుతున్న ఖర్చులు, మన శాలరీ లేకపోతే, మన జాబ్ లేకపోతే అవి నడవవు. ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా, జీవితాంతం ఇలా జాబ్ చేయకుండా, జీవితానికి బతకడానికి అవసరమైన డబ్బంతా నేను సంపాదించడానికి ఈ బిజినెస్ని ఎంచుకుంటారు. ఓకే, ఒక 10-15 ఇయర్స్లో త్వరగా నేను రిటైర్మెంట్ అవ్వాలి, బట్ నేను రిటైర్ అయిపోయినా సరే నాకు ఆర్థిక ఇబ్బందులు ఏం రాకూడదు అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆర్ రెసిడ్యుయల్ ఇన్కమ్. అంటే ఈ బిజినెస్లో మీకు ఒక టీం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ టీం టర్న్ ఓవర్ మీద ఎవ్రీ మంత్ మీకు డబ్బు వస్తుంది. ఎగ్జాంపుల్కి మనకు ఒక బిల్డింగ్ ఉంటే రెంట్ వచ్చినట్టు, మనకు వచ్చే శాలరీ నుంచి కాకుండా దీంట్లో నుంచి వచ్చే ఇన్కమ్ తోటి కూడా మనం పిల్లల ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి కావాల్సిన ఇన్కమ్ సేవ్ చేసుకుంటాం. మన డ్రీమ్ కార్, డ్రీమ్ హోమ్, ఇలాంటి వాటికి ఏమన్నా మనీ సంపాదించుకోవాలంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైం ఫ్రీడమ్. కొంతమంది డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కూడా కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోతే నైట్ ఏ టైంకి ఇంటికి వస్తారో కూడా తెలియదు. అలాంటి ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ పిల్లల బర్త్డేలు కూడా సరిగ్గా గుర్తుండదు. ఒకవేళ బర్త్డే ఉన్నా వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉండడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఏదో ఒక అర్జెంట్ పని వస్తుంది, వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా లైఫ్ లాంగ్ ఇంతే బిజీగా ఉండి చిన్న చిన్న ఎంజాయ్మెంట్ కూడా ఫ్యామిలీతో ఉండలేకపోతున్నాము అని ఇబ్బంది పడేవాళ్ళు నెమ్మదిగా ఈ పార్ట్ టైం బిజినెస్లో దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్న రంగంలో ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ ఈ బిజినెస్లో వచ్చేంత వరకు రెండు మేనేజ్ చేసుకుంటారు. నెమ్మదిగా ఇంకా బిజినెస్కే షిఫ్ట్ అవుతారు. అంటే ఫ్యామిలీతో క్వాలిటీ టైం కేటాయించాలనుకునే వాళ్ళు ఈ బిజినెస్ని చాలామంది స్టార్ట్ చేశారు, దాంట్లో సక్సీడ్ అయ్యారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామందికి బాస్ అంటే ఇష్టం ఉండదు, ఈ బాస్ పెట్టే టార్చర్ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మన సొంతగా ఇంకేదన్నా బిజినెస్ ఉండాలి, లేదా మన సొంతగా ఏదన్నా ఒక పని ఉండాలి అనుకొని దీన్ని స్టార్ట్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేసి బాస్ గొడవ లేకుండా, ఎవరు పెత్తనం లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ బిజినెస్లో మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసెస్ జరుగుతాయి. ఎందుకంటే టీమ్ సపోర్ట్, టీంని ఎలా నిలబెట్టుకోవాలి, మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఓకే, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మీ మాట తీరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఫ్రీ ట్రైనింగ్స్ వల్ల ఓకే చాలా వరకు లైఫ్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి నెమ్మదిగా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసుకొని వాళ్ళ లైఫ్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ బిజినెస్లోకి చాలామంది వస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సోషల్ కనెక్ట్. కొంతమంది కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే ఇష్టం, గ్రూప్ మీటింగ్స్లో మాట్లాడడం అంటే ఇష్టం, అందరినీ కొత్త వాళ్ళని కలవడం అంటే ఇష్టం. సో అందుకోసం అని చెప్పి చాలామంది ఈ బిజినెస్లోకి వస్తారు. ఎప్పుడు రొటీన్ లైఫ్లో కాకుండా కొత్త ఫ్రెండ్షిప్ కోసం ఈ బిజినెస్లోకి వచ్చి కొత్త వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి ఒక స్కోప్ని ఇస్తూ ఓకే ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫారెన్ ట్రిప్స్. మార్కెటింగ్ సంబంధించి చాలా కంపెనీల్లో కూడా, ఎగ్జాంపుల్కి మీరు ఒక చిట్ ఫండ్ కంపెనీలో చేస్తున్నారు అనుకోండి, ఒక సంవత్సరం మీద ఇంత టర్న్ ఓవర్ చేస్తే మీకు ఫారెన్ ట్రిప్ ఇస్తానని చెప్తారు. లేదా మీరు ఒక ఏసీకి సంబంధించిన కంపెనీలో చేస్తున్నారు, 1 ఇయర్లో మీరు ఇంత మార్కెటింగ్ చేయించగలిగితే మీకు ఫారెన్ ట్రిప్ క్వాలిఫై చేస్తానని చెప్తారు. అలా 1 ఇయర్లో టర్న్ ఓవర్ ఎవరైతే రీచ్ అవుతారో, ఎవరి పేరు మీద ఎక్కువ రీచ్ అవుతుందో వాళ్ళని ఫారెన్ ట్రిప్కి పంపిస్తాయి ఆ కంపెనీలో.
అయితే ఇక్కడ ఆ కంపెనీలు కేవలం అతన్ని ఒక్కతన్నే పంపిస్తాయి, లేదా క్వాలిఫై అయిన పర్సన్స్ అందరినీ పంపిస్తాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో చాలా కంపెనీల్లో మీ కపుల్స్ని ఫారిన్ ట్రిప్కి పంపిస్తారు. అది కూడా ఫ్రీ, ఒక ఖర్చు లేకుండా. మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైనా లైఫ్లో ఫారిన్ ట్రిప్ ఆలోచించగలుగుతాడా? తిరుపతి వెళ్ళి రావడానికి, ఆగ్రా వెళ్ళి రావడానికే విపరీతమైన ప్లాన్లు చేసుకోవాలి. కానీ ఈ కంపెనీస్ ఫారిన్ ట్రిప్ ఫ్రీగా ఇస్తాయి అన్నమాట. సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు కూడా ఖర్చులన్నీ ఆ కంపెనీలో భరిస్తాయి. ఇలాంటి ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ కోసం చాలామంది ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్లో ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లాస్ట్ పాయింట్ వచ్చేసి హెల్పింగ్ అదర్స్. కొంతమందికి సొసైటీలో ఎవరికన్నా సహాయం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఓకే, సో వస్తున్నది వాళ్ళకే సరిపోదు. సో సొసైటీకి హెల్ప్ చేయాలన్నా కానీ సాధ్యం కావట్లేదు. బట్ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఈ బిజినెస్లోకి వచ్చి అందులో వచ్చే కొంత డబ్బుతోటి సొసైటీకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేస్తారు? ఓకే, మీలో ఎవరికైనా ఇలాంటి రీజన్స్ ఉంటే మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి కంపెనీతో వెళ్ళాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను. కొంచెం జాగ్రత్త పడి, ఓకే, జస్ట్ స్కీములలో స్కాములలో కాకుండా జెన్యూన్గా ఒక టర్న్ ఓవర్ మీద మీకు కమిషన్స్ ఇచ్చే కంపెనీతో వెళ్తే ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, మీ కష్టం ఎక్కడికి పోకుండా. ఓకే, సో దీనివల్ల మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు, పిల్లల్ని లైఫ్లో బాగా సెటిల్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మన కోర్సులో ఫస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.